హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చూడిపోయే రెసిపీ వచ్చి చికెన్ అండి. చికెన్కి కావాల్సిన పదార్థాలు 1 కేజీ చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2, ఒక మీడియం సైజ్ టమాటా 1, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర, లవంగాలు, ఒక బిర్యానీ ఆకండి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా కడాయిలో చికెన్ మామూలుగా చికెన్ అలానే వేసుకున్నాను. దీనిలో ఏం యాడ్ చేయలేదండి. డైరెక్ట్గా వాష్ చేసుకున్న చికెన్ కడాయిలో వేసి అలా పెట్టి వదిలేసానండి. బాగా మిక్స్ అట్లా వదిలేయాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మన చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయట వచ్చేస్తుందండి. ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా బయట వచ్చేస్తే మనకి ఎటువంటి స్మెల్ అనేది ఉండేది అలాంటివి ఏమి ఉండదు. ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా బాగా ఎక్కువ వచ్చేయాలన్నమాట. బాగా ఎక్కువ వచ్చేంత వరకు బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చికెన్లోకి మనం ఏ గంట అంటే ఆ గంట పెట్టకూడదండి. ఇలాంటి దోశల గంట మాత్రమే పెట్టాలా. అప్పుడు ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలాగ ఫుల్గా వాటర్ అంతా చికెన్లోకి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా పట్టాలి. ముక్కలకి కొంచెం ఉప్పు అంటడానికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఉప్పు అనేది చూసి వేసుకొని ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి. చాలా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైపోతే చాలా కష్టం అవుతుంది కాబట్టి చూసుకొని కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా మనం వేసి పెట్టుకున్న చికెన్లోకి ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకు వచ్చిన చికెన్లో వచ్చిన వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ముక్కలు అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట. అన్ని వైపులా ముక్క అనేది ఉడుకుతుంది, ఒకటే సైడ్ కాకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఆల్మోస్ట్ ఇలా సింపుల్గా అయ్యేలాగా చూసుకుంటాను. ఎప్పుడన్నా పవర్ పైన, ఎప్పుడైనా మిక్సీ అందుబాటులో లేకపోయినా, మిక్సీతో పని లేకుండా ఇలాగ చికెన్ కర్రీ ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నామంటే మనకు అట్లా ఫ్రైగా కాకుండా అట్లా గ్రేవీగా కాకుండా బాగుంటుంది. నాకైతే పులుసుగా ఉంటే నచ్చదండి. ఇలా కొంచెం గ్రేవీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. అలా 50% అంతా ఉడికిపోతుందండి. ముక్కను పెట్టుకొని చూస్తే 50% ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఆ చికెన్ పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను చికెన్కి. 1 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి జీలకర్ర, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసాను. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2. నాకు కేజీకి నాకు సరిపోతుంది. మరి ఎక్కువ వేసి తీయగైపోతుందండి పులుసు, కాబట్టి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఒక సైజు ఉండేలాగానే వేసుకుంటున్నాను. మరీ చిన్నవి కాదు, మరీ పెద్ద కాదు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి బాగా వేగించాలన్నమాట. అదే నేను ఎంత సింపుల్గా చేసుకున్నాను. ఇది ఫ్రై కాదు, అట్లాంటి పులుసు కాదనమాట, దగ్గరికి ఉంటుంది. ఈ కర్రీ మనము దోశలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ దేంట్లో కన్నా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీరు కూడా చూడండి ఎలా వచ్చింది అనేసి. సింపుల్గా అయిపోతుంది. ఒక 20-25 మినిట్స్లో అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, కాబట్టి ఇంకొక 5 మినిట్స్ అట్లా ఎక్స్ట్రా అవుతుంది. ఒక 30 మినిట్స్ అనుకోండి చికెన్ కర్రీ అయ్యేంతవరకు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. తొందరగా వేగిపోతుంది కానీ టేస్ట్ అంత బాగుండదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత టమోటా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక చిన్న మీడియం సైజ్ టమోటా సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేస్తే తీయగా అయిపోతుందండి కూర, కాబట్టి ఏం బాగుండదు, తీయగా అయిపోతుంది. కాబట్టి ఆనియన్స్ ఎన్ని తీసుకున్నాం దానికి 1/2 టమోటా వేసుకుంటే చాలు. ఆనియన్ ఎన్ని వేసుకొని ఆనియన్ సమానమైన టమోటా తీసుకుంటే తీయగా అయిపోతుంది. చూసుకుని అది గుర్తుపెట్టుకోండి. ఒక ఆనియన్ వేసుకుంటే ఒక స్మాల్ సైజ్ టమోటా వేసుకుంటే చాలు. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పౌడర్స్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు అన్నీ వేసుకొని బాగా వేసుకోవాలి. మనం ఫ్రైకి అయితే ఫ్రైగా డ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇప్పుడు గ్రేవీగా చేసుకుంటున్నాం కాబట్టి నాకు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నేను ఒక స్మాల్ కప్పు టీ గ్లాస్ అన్ని వాటర్లో సగం వేసుకుంటున్నాను. సగం వాటర్ వేసుకొని
ఈ పౌడర్స్ అంతా బాగా బ్లెండ్ అయ్యేలాగా చూసుకోవాలి, బాగా మిక్స్ అవ్వాలి. ఇలాగ వేసుకున్న తర్వాత చూడండి ఇలా గ్రేవీ అవుతుంది. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి నాకు ఆయిల్ ఇక్కడ తేలట్లేదు. మీరు ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడతాను కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. ఇంక మనకు మిగిలిన హాఫ్ టీ గ్లాస్ వాటర్ని కూడా ఇప్పుడు పోసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం బాగా టమోటాలు ఇంతకుముందు వాటర్ పోసింది ముక్కలకి అంటడానికి, ఇప్పుడు వాటర్ వేసింది ముక్కలు ఉడకడానికి. ఇలాగ బాగా ముక్కలు అనేవి బాగా ఉడకాలి. ఇలాగ బాగా ఉడికిన తర్వాత కొంచెం ప్లేట్ మూత వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత వేసుకుంటేనే అండి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆవిరి అనేది ఎక్కడికి పోకుండా దాంతోనే ఉండి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడే అండి ఈ స్టేజ్లోనే మనం ఎంత గ్రేవీకి కావాలో అంత గ్రేవీకి సరిపోయిన వాటర్ ఇప్పుడే పోసుకోవాలి. ఈ గ్రేవీ ఎంత ఉడికేదానికి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్నాం కదా 50% ఉడికిన చికెన్ని, ఆ 50% వేగిన చికెన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ప్రతి ఒక్క ముక్కకి అంటేలాగా చూడాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా అండి, మనం అన్ని వాటర్ పోసాము. ఒక ఫుల్ టీ గ్లాస్ అంత వాటర్ పోసాము, కానీ మనకి ఎక్కడ వాటర్ అనేది లేదు. మీకు ఇలానే కావాలి అనుకుంటే కొంచెం ఇది ఇలా వేయించుకున్నాను అనుకోండి, మన ముక్క ఉడికే లోపల మీకు బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. కానీ నాకు ఇప్పుడు నేను ఫ్రైలా చేసుకోలేదు, కొంచెం గ్రేవీగా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఫ్రై కావాలంటే ఇదే ప్రాసెస్లోనే మీరు వాటర్ ఏం వేయకుండా అలానే ఫ్రై చేసుకుంటూ ఉంటే మీకు డ్రై రోస్ట్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా డ్రై రోస్ట్ కూడా చేసుకుంటే నేను ఇప్పుడు కొంచెం గ్రేవీగా వేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ వేసాను. చిన్న హాఫ్ టీ గ్లాస్ అన్న వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దండి. మరి పులుసుగా ఉంటే నాకు నచ్చదు, చూడడానికి నచ్చదు నాకైతే, తినడానికి పక్కన పెడితే. కాబట్టి చూసుకోండి, మీరు ఒక గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత ఉప్పు మిరపడు అనేది సరిపోలేదండి, అందుకని ఒక్క హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక స్పూను మిరపొడి వేసుకుంటున్నాను, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం వేసిన వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోనండి చికెన్ రెడీ అయిపోయింది. చూసారా, అంత ఫ్రైగా కాకుండా అంత పులుసుగా కాకుండా గ్రేవీగా ఉంది. నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను కాబట్టి మీకు ఆయిల్ కనపడట్లేదండి. అంతే ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది.